బైక్ ఛానల్. ఈరోజు మనం మూతపడిన రిసార్ట్ దగ్గరికి వచ్చినాం. యాక్చువల్ మేము చిన్నప్పుడు ఒక 10 years క్రితం ఇక్కడికి స్విమ్మింగ్ చేయడానికి వచ్చేవాళ్ళం. బట్ ఇది ఎందుకు అసలు కారణాలు మాత్రం తెలియదు. కానీ చిన్నప్పుడు బాగుంటుండే. ఇక్కడ సిద్దిపేటలో ఒక 5 kilometers దగ్గర ఉంటుంది. ఇక్కడే ఒకసారి చూద్దాం రండి లోపల అసలు ఏముంది, ఏమన్నా మారినాయా. బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇది లోపల చూడండి, చెట్లు కూడా పెరిగినాయి. అప్పుడు ఏం లేకుంటుండే, మంచి ఒకటే స్విమ్మింగ్ పూల్, ఇంకా రిసార్ట్ టైప్ ఉంటుండే. బట్ ఇప్పుడు మొత్తం లోపల మొత్తం చెట్లు పెరిగిపోయినాయి. సరే రండి చూద్దాం రండి అన్నా లోపల. అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుండే. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దామా? సరేదా అన్నా ఇప్పుడు మేము పోయేటప్పుడు తీయాలి. ఇటు నుంచి వెళ్దాం గాయస్. బోటింగ్ కూడా ఉండే దీంట్లో. బోటింగ్ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుండే గాయస్. మేమైతే ప్రతి సమ్మర్ హాలిడేస్కి వస్తుండే చిన్నప్పుడు ఆడుకోవడానికి. ఇక్కడ చాలా బాగుంటుండే. ఇక్కడ డ్రైవ్ చేసిన ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళ గొస గొస అయింది కదా అంతా. ఇంకో స్విమ్మింగ్ పూల్ ఏమో లోపల ఉంటుండే. నా పెద్దవాళ్ళకి అంతా బోటింగ్ వస్తుండే. బోటింగ్ అసలు ఎందుకు మూతపడిందో తెలియదు, అసలు కారణాలు కూడా తెలియదు. మరి ఇటు సైడ్ వచ్చినాము, ఒకసారి చూసుకుందామని వచ్చింది. నాకు మంచిగా కవర్ చేయను. అసలు 10 years తర్వాత మంచిగా కవర్ అవుతా. ఇట్లా ఇట్లా మెల్లగా ఇట్లా చెట్టు అన్న ఒకసారి లోపల కవర్ అన్న. అసలు మొత్తం ఏరియా మొత్తం అబాండెంట్ అయిపోయింది. అసలు అదే అదే బోటింగ్. ఇప్పుడు ఇంతకుముందుకు రమేష్ భాయ్ చెప్పిండు కదా, అదే బోట్ అది. అసలు 10 years క్రితం కాసింది. అసలు అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియదు. మొత్తం అబాండెంట్ ఏరియా అయిపోయింది ఇది. ఐ డోంట్ నో ద రీజన్స్. రీజన్స్ ఏంటో తెలియదు. రీజన్ ఉన్నా చెప్పలేకపోతాం. అవి ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చుంటే కామెంట్ చేయండి గ్యాస్. అన్నట్టు ముందడు అన్న ఒకసారి చూద్దాం. అందులో క్యాంటీన్ ఉండేనా అన్న? ఓకే ఓకే. అంటే నీకు కూడా తెలీదు అన్న రీజన్స్ అసలు ఏంటి ఏం కదా అని? అసలు ఎందుకు క్లోజ్ అయింది? అబ్బా, అంటే ఏమన్నా యాక్టివిటీస్ అయినాయి ఇక్కడ? క్రిమినల్ కేసెస్ కానీ ఏదన్నా? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ఇది? గ్రామ పంచాయతీలా? చిన్నప్పుడు సిద్దిపేట నుంచి సైకిల్ దొక్కుకుంటా ఇక్కడ దాకా వచ్చేదన్న స్విమ్మింగ్ గురించి. అప్పుడు స్విమ్మింగ్ పూల్ లేకుంటుండే. ఇటు దిక్క ఒకసారి అటు వెళ్దా అన్న, అటు మీదకి వెళ్దా సో చూద్దాం అక్కడ ఏముంది అన్న. ఏముండేది అన్న మరి, నాకైతే భయం అవుతుంది. ఎవ్వరు లేరు ఇటు దిక్కు, మొత్తం సీక్రెట్ ప్లేస్ లా ఉంది. అన్న భయం అవుతుంది నిజంగా. అన్న ఏమో కదులుతుంది అటు. సరే అటు సరే అటు ఏంటిదన్న అక్కడ? అన్న భయపెట్టకే, నువ్వు ఘోరంగా భయం అవుతుంది నాకు. ఇక్కడనా? మస్తు ఉంది. అసలు ఎందుకు ఇచ్చి పెట్టారో అర్థమవుతలేదు ఈ ప్లేసు. ఎక్కడ? ఏది అది ఏంటిదన్నా?
స్తూపం కాదన్న, అది వాటర్ ఫాల్ అవుతుండే అలా. అన్న ముళ్ళు గుచ్చుకుందే అన్న, కొంచెం దిగన్న. అబ్బా అన్న ఏందన్నా రాగానే ఇట్లయితుంది. అబ్బా అబ్బా మిల్లగన్నా. అబ్బా అది చూడండి అసలు ఇక్కడ ఏమో ఉంది. అబ్బా ఏందన్నా సడన్ గా. అమ్మా నేను చూసుకోలేదు నిజానికి. అసలు మనం నడిచేటప్పుడు లేదు కదా అన్నది. వీడియో తీయమంటే చచ్చిపోయినట్టు చేస్తుండే ఈ పెద్ద మనిషి. నడుచుకుంటూ వస్తుంది చూడండి. ఫోజులు ఎక్కువ, బిజినెస్ తక్కువ ఆడ పెద్ద మనిషికి అయితే. అది చూడండి ఆ ఫోజ్ చూడండి, ఈ పెద్ద మనిషి ఫోజులు చూడండి. చూడండి అబ్బా హీరో లెక్క ఫీల్ అవుతుండు కాక. అన్న అన్న ఇక్కడ ఒక స్కూల్ ఉన్నట్టుంది కదా లోపల. స్కూల్ అది ఏందో ఒకసారి అది ఏంటిదన్న అన్న జర గట్టి చెప్పన్న, వ్యూవర్స్ తెలుసుకుంటారు. అవునా అంటే ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఏంటియా? అంటే అప్పట్లో ఒకప్పుడు ఫంక్షన్ హాల్స్ కూడా లేవు కదా ఇక్కడ అన్న. ఒకసారి అటు వెళ్దాం అన్న. సరే స్కూల్ అదేదో బిల్డింగ్ ఉంది అక్కడ లోపలికి వెళ్దాం. ఏం కదా అన్న ఒకసారి చూద్దాం మదర్ బాయ్ అన్న. ఏం కాదే నువ్వు అన్న. అన్న ఇట్లా వెళ్ళందా అన్న, ఇట్లా ఇట్లా ఎంట్రీ ఉంది అన్న. రమేష్ అన్న మనం నిజంగా తీసుకొని డెవలప్ చేసుకున్నాం అన్న ఇది. అంటే ఒకసారి అడుగుదాం అసలు దేనివల్ల క్లోజ్ అయింది, ఇక్కడ ఏమన్నా ఉందా మరి, ఏంది ఏం కథ. అంటే అన్న ఇప్పుడు లోపలికేడు ఉంది, ఆల్రెడీ సిద్దిపేటలో కలిసిపోయింది ఇది. ఆ కాలంలో ఇంత డెవలప్ చేసిరంటే గ్రేటే. అప్పుడు ఎక్కడన్నా స్విమ్మింగ్ పూల్ అంటేనే మనం ఏదో హై లెవెల్ ఉండు అన్న. ఏం కాదు పాన అన్న, పాన మదర్ బాయ్ భయపడుతుండు. బాడీ ఉండే ఏం లాభం చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి ఇతనికి. ఏ పాన ఇప్పుడు బా ఏం కాదు పా, ఏం కాదు పాన. సరే పార్ట్ 2లో పెడదాం. ఓకే సరే పార్ట్ 2లో పెడదామా? ఓకే సరే పా పోం పా. మదర్ బాయ్ రావాయే, భయం అవుతుందా? చూడండి ఒకసారి. మీకు లోపల తెలవాలంటే మీకు మళ్ళీ సెకండ్ దాంట్లో సెకండ్ పార్ట్లో చెప్తాం. చూడండి గాయస్ ఇక్కడ డిజైన్ కావాలి. లోపల కావాలంటే ఉట్టిగా పోదు కదా. అసలు ఊరవతలు ఉంది, అసలు పట్టించుకునే నాలుగు వెళ్ళాడు ఇక్కడ. అన్న అక్కడ ఏందన్న లోపట అన్న? నువ్వే పోనా ఫస్ట్, నువ్వే పోనా అన్న, నువ్వే పోనా మదర్ బాయ్. జర దాయే భయం అవుతుంది, లోపలికి రా అన్న. ఏమవుతుంది అన్న? ఏం కదా పోదా. సరే అన్న దా అన్న, ఒక్క నిమిషము అన్న. లోపలికి వద్దా, భయపడుతురా గింత నిజంగా అన్న. మీకు జిమ్ములు ఇవన్నీ ఎందుకన్నా ఇక గింత భయపడితే? వేస్ట్ ఉన్నారన్న మీరు. గాయస్ పార్ట్ 2 చేయాలని ఉంటే, పార్ట్ 2 మీకు చూడాలంటే లోపలికి వెళ్ళి వీడియో తీయమంటే ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి, ఫస్ట్ కామెంట్ లైక్ చేయండి. ఒకవేళ వ్యూస్ మంచిగా వచ్చి కామెంట్స్ లైక్స్ బాగా వస్తే పార్ట్ 2 చేస్తాం. 1000 వ్యూస్ సరిపోతాయి అన్న? ఓకే చూసిరు కదా, 1000 వ్యూస్ వచ్చినాయి అంటే పార్ట్ 2 చేస్తాం. ఓకే లోపల ఏముందో చూడాలనుకుంటే గాయస్
లైక్ షేర్ సబ్స్క్రైబ్ ది లడ్డు బాయ్ లోకల్ లడ్డు బాయ్ ఛానల్. అన్నా పోడేనా ఇక ఏం లేదా? నా అసలు ఎవరు నన్ను అడుగుదామన్నా బయట అసలు ఎందుకు క్లోజ్ చేసారు ఏం కథ? ఓకేనా అన్న ఇక ముసలైన నన్ను అడుగుదామన్నా అసలు ఎందుకు క్లోజ్ చేసారు ఏం కథ అని ఒకసారి అడుగుదామా? ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎక్స్ప్లోర్ చేసినాం. మీకు పార్ట్ 2 కూడా వీడియో వస్తుంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అన్న చెప్పేసి అన్న వెళ్ళిపోతున్నాం. మీకు పార్ట్ 2 కావాలంటే ఆ రూమ్లో మీకు ఆ బిల్డింగ్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటే మీరు పార్ట్ 2 వెయిట్ చేయాల్సిందే. పార్ట్ 2 వెయిట్ చేయాలంటే మీరు లోకల్ లడ్డు బాయ్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ ప్లీజ్. ఓకే.